ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు ధ్యానిద్దాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ భాగంలో చూస్తే యూదులు కానివ్వండి, యూదా మత పెద్దలు కానీ మనుషుల చేత మెప్పించబడాలని నీతి కార్యాలు చేసి ప్రార్థన ఎలా అయితే చేసేవారో మనం ముందు భాగంలో ధ్యానించుకున్నాం. అలాగే వారు మనుషుల చేత మెప్పించబడాలని చెప్పి ఉపవాసం చేసేవాళ్ళు. వారు ఉపవాసం చేస్తున్నట్టు ఇతరులు వాటిని గుర్తించాలని తమ ముఖాల్ని ఏడుపు ముఖాలు పెట్టేసుకొని మొహం మీద బూడిద పూసుకొని వికారంగా చేసుకునే వాళ్ళంట. వారి ఉద్దేశం ఏంటంటే దేవుని నుండి వాళ్ళకి ఏం ఘనత అక్కర్లేదు, తమకు తామే ఘనత తెచ్చేసుకోవాలి లేదా మనుషుల దగ్గర నుండి ఘనత సంపాదించుకోవాలి అని చెప్పి వారి ఉద్దేశం. మనుషుల మెప్పు మాత్రమే వారికి వచ్చే ప్రతిఫలం. వారు దేవుని నుండి ఎలాంటి ప్రతిఫలాన్నైనా పొందుతారా అంటే పొందరు కదా. నేటి కాలంలో కూడా అనేక మంది తాము ఉపవాసం ఉన్నామని చెప్పుకోవడానికి లేదా అందరి మెప్పు కోసం ప్రయత్నిస్తూ వారి ముఖాలు చాలా డల్గా పెట్టేసుకుంటారు, లేకపోతే మొహాన్ని వికారంగా పెట్టుకుంటారు. ఏంటంత నీరసంగా ఉన్నట్టు ఉపవాసం ఉన్నాను అని చెప్తారు. ఉపవాసం ఉన్నామని చెప్పి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సంఘ ఉపవాస ప్రార్థన అంటే అది అందరికీ చెప్పుకోవాలి. పర్సనల్గా మనం ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పి అందరికీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని మనుషులు మెచ్చుకుంటారేమో కానీ దేవుని నుండి మాత్రం ఏ దీవెన వారికి రాదు. తర్వాత వచనంలో అంటున్నాడు, మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు అంటున్నాడు. అంటే మీరు ఉపవాసం చేయునప్పుడు అంటే ఏంటి? ఖచ్చితంగా సరైన విషయం కోసం ఉపవాసం ఉండాలని చెప్పి ఉపవాసాన్ని యేసుక్రీస్తు ఆమోదించడం మనం ఇక్కడ చూస్తాం. క్రైస్తవులమైన మనము లేదా క్రైస్తవులు సాధారణంగా ఎందుకు అసలు ఉపవాసం ఉంటారంటే తమని తాము దేవుని దగ్గర తగ్గించుకోవడానికి లేదా తమ శరీరాలను అదుపులోకి తెచ్చుకోవడానికి మరియు పరిశుద్ధాత్మ నుండి అదనపు మార్గదర్శకత్వం మరియు శక్తిని పొందడానికి ఉపవాసం ఉంటారు. అయితే ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు చూస్తే అక్కడ ఉపవాసంతో పాటుగా పశ్చాత్తాపం ఉండాలి, దేవునిపై వినయం ఉండాలి, అలాగే న్యాయంగా జీవించాలన్న కోరిక ఉండాలి, పేదవారిపైన నిస్సహాయులపైన ప్రేమ కార్యాలు ఉండాలి అని చెప్పి యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. అదే దేవునికి అత్యంత ప్రీతికరమైన ఉపవాసం అని యెషయా చెప్తున్నాడు. ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటూ లేదా ఉపవాసం ఉంటూ సాటి మానవుల పట్ల ప్రేమ జాలి లేకపోతే అది వ్యర్థం. ఇక్కడ ఉపవాసం చేసి చర్చ్లోనో లేకపోతే పర్సనల్గానో ఉపవాసం ఉండి బయటికి వెళ్ళి తోటి విశ్వాసి పైన లేకపోతే తోటి బంధువుల పైన లేకపోతే ఇంట్లో వారి పైన ద్వేషం ఉండి కోపం ఉండి వాళ్ళంటే పడలేని స్థితిలో ఉంటే ఈ ఉపవాసం వేస్టే, పనికిరాదనమాట. ఉపవాసం సొంతోళ్ళ పట్లేమో చాలా అసహ్యత ఉంటుంది, సొంతోళ్ళ పట్లేమో ద్వేషం ఉంటుంది, సొంతోళ్ళ పట్లేమో కోపం ఉంటుంది. అవన్నీ పెట్టేసుకొని నేను ఉపవాసం ఉంటాను, నాకు ఇది జరిగిపోవాలి అంటే జరగదు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. పేదవారి పట్ల నిస్సహాయుల పట్ల మనం ప్రేమ దయ జాలి కలిగి ఉన్నామా? అవి కలిగి ఉండి మనం ఉపవాసం చేస్తే ఆ ఉపవాస ప్రార్థన వలన ఉపయోగం ఉంటుంది, దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ తర్వాత వచనంలో 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం ఉపవాసం ఉన్నామని రహస్యమందు కనబడే తండ్రికి తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన పని లేదు. ఆయనకు నచ్చిన ఉపవాసం మనం చేస్తే, ఆయన ఏదైతే ఉపవాసాన్ని కోరుకుంటున్నాడో ఆయనకి ప్రీతికరమైన ఉపవాసం ఏదైతే ఉందో దాన్ని మనం చేస్తే ఆయన మనకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.